హాయ్ సబ్స్క్రైబర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను పచ్చి మామిడికాయ రోటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి. పచ్చి మామిడికాయకి కావాల్సినవి కారం, సాల్ట్, పచ్చి మామిడికాయ రోటి పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులోకి ఏమి వేయని అవసరం లేదండి. మామిడికాయ శుభ్రంగా చాలా ఫిల్ చేసేద్దాం. పచ్చి మామిడికాయ పచ్చడి అండి చాలా అంటే చాలా బాగుంటుందండి. సూపర్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇది ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఇది రోటి పచ్చడి అండి. ఇది సూపర్ ఉంటుంది. నెయ్యి వేసుకుని తినొచ్చు. రైస్లోని పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇది పునాస్ మామిడికాయ అండి. నేను ఫిల్ చేస్తున్నాను. నేను ఒకసారి ఫిల్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి. చూసారు కదండి, మామిడికాయ నేను మొత్తం పొట్టు తీసేసానండి. ఇది మనం మీషోలో పెట్టాను కదండి. దీంతో మనం బీరకాయ చెక్కొచ్చు, మామిడికాయ, క్యారెట్, బంగాళదుంప అన్నీ చెక్కడానికి బాగుంది. మొన్న నేను మీషోలో ఆర్డర్ పెట్టాను కదండి. సూపర్, చాలా బాగుంది. మంచిగా పొట్టు వచ్చేసింది. ఇప్పుడు ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుందండి. పచ్చి మామిడికాయతో పచ్చడి సూపర్ ఉంటుంది. మనం ఇలా పొట్టు తీయకుండా కూడా మామిడికాయ పచ్చడి చేసుకోవచ్చు. ఈ పొట్టు తీయకుండా కూడా చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కల్లాగా మనం చిన్న ఉల్లిపాయ ముక్కలు ఎలా కట్ చేస్తాము అలా కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కూడా మన ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఇది పచ్చి మామిడికాయ పచ్చడి అండి. నేనైతే పొట్టు తీసి పెడుతున్నాను. సెకండ్ టైం పొట్టు తీయకుండా మనం చేయొచ్చు. ఇప్పుడు ముక్కల కింద కట్ చేసేద్దాం. మనం రోటిలో దంచుతాం కాబట్టి అండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. పచ్చడి రోలు లేని వాళ్ళైతే మిక్సీలో కూడా చేసేసుకోవచ్చండి. నేనైతే రోటి పచ్చడి చేస్తున్నాను. నాకైతే రోలు ఉంది. పచ్చడి దంచుకునే రోలు ఉందండి నా దగ్గర. లేదు అంటే మిక్సీలో కూడా చేసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. సమ్మర్ కాబట్టి ఎండాకాలంలో మామిడికాయలు మంచిగా వస్తాయండి. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. మంచిగా కొనుక్కొని పచ్చడి పెట్టుకోవచ్చు, ఆవకాయ పెట్టుకోవచ్చు, చిన్న ముక్కలు పచ్చడి పెట్టుకోవచ్చు, రద్దు పచ్చడి పెట్టవచ్చు. చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయండి మామిడికాయతో అయితే. నేను మొన్న అయితే జ్యూస్ కూడా చేసి చూపించాను ఒక వీడియోలో. ఇప్పుడు మీకు మామిడికాయతో పచ్చడి చేసి చూపిస్తాను. సూపర్ ఉంటుందండి పచ్చడి అయితే. నేను మామిడికాయ సీజన్ వచ్చిందంటే మాత్రం కంపల్సరీ మా ఇంట్లో రోటి పచ్చడి ఉండవలసిందే. నెయ్యి వేసుకొని, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె ఆయిల్ కూడా వేసుకుని తినవచ్చు. వేడి వేడి అన్నంలో ఒక 2 స్పూన్ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది సూపర్. చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదా మామిడికాయ నేను ఎలా ఫిల్ చేస్తాను. ఇంకా కొంచెం గుజ్జు ఉంది, ఇది కూడా తీసేస్తాను. మొత్తం అంతా తీసేద్దాం. కింద టెంక ఒకటే మిగిలాను. మనకి గుజ్జు అన్నది అసలు కొంచెం. ఇంతకుముందు మీరు చిన్నప్పుడు అయితే అండి మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు ఏదన్నా మామిడికాయ కోసానంటే టెంక కోసం పోట్లాడుకునేవాళ్ళం మేమైతే. నాకు టెంక నాకు ఇచ్చే. మా అమ్మ మామిడికాయ కోస్తే టెంక నాకు కావాలి అనేవాళ్ళం. ఇప్పుడు టెంక తినేవాళ్ళే లేరండి. మామిడికాయని కూడా సరిగ్గా తినట్లేదు. ఓ ముక్క తినేసి చిన్న ముక్క తినేసి పక్కన పెట్టేస్తున్నారు. చూసారు కదా మేము మామిడికాయని ఎంత మంచిగా కట్ చేసేస్తానో. ఇప్పుడు ఇది కూడా కట్ చేసేద్దాం. మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మంచిగా ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుంటే పచ్చడి చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇలా కట్ చేస్తాను. నాకు ఇలా అలవాటు. ఇలా కట్ చేయడం అలవాటు లేని వాళ్ళు ప్యాడ్ ఉంటుంది కదండి, కటర్ మీద కట్ చేసుకోవచ్చు. కటర్ మీద అలవాటు లేని వాళ్ళు కత్తిపీటలు ఉంటాయి ప్రతి ఇంట్లోనూ. విలేజ్లో అయితే కంపల్సరీ దొరుకుతాయి. ఇప్పుడు సిటీలో కూడా కొంతమంది వాడుతున్నారు.
అలవాటు లేదని కత్తిపీటతో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మంచిగా మా చాక్ అయితే సూపర్ అవుతుంది. చూసారా సబ్స్క్రైబర్స్, నేను మామిడికాయ ముక్కలు మంచిగా కట్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ మన రోటీలో కచ్చా పిచ్చాగా దంచేద్దాం. దంచిన తర్వాత మీకు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చూసారు కదండి, నేను రోట్లో ఇలా కచ్చా పచ్చగా దంచేసాను బరకగా. మీరు రోల్ లేని వాళ్ళు మిక్సీలో బరకగా తిప్పండి. ఇలా ముక్కల్లా చూసారు కదా, ఇలా ముక్కల్లా ఉండాలండి కచ్చా పచ్చ. ఇదే రోటి పచ్చడి అంటారు మా తెలంగాణలో, మాది ఆంధ్రనే. ఓన్లీ వీడియోలో చెప్తున్నాను అంతే. ఇప్పుడు కారం కాదు, సాల్ట్, టేస్ట్కి సరిపడగా సాల్ట్. మనం ఎంత తింటే అంత సాల్ట్ వేసుకోవచ్చండి. ఇది మామిడికాయ పచ్చడి కాబట్టి ఉప్పు అన్నది కొంచెం ఎక్కువనే పట్టింది. ఉప్పు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఉప్పు అంతా ముక్కలకి మంచిగా పట్టాలండి. అందులో ఉన్న వాటర్ కూడా కలపడం వల్ల మామిడికాయలో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడే మనకి మామిడికాయ పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, నేను సాల్ట్ వేసేసుకొని కలిపేస్తున్నాను. ఇప్పుడు కారం వేద్దాం. మన కారం తినేదాన్ని బట్టండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవచ్చు. మామిడికాయ బాగా పుల్లగా ఉంటుందండి, పునస్ మామిడికాయ కాబట్టి పులుపు ఎక్కువ ఉంటుంది. కారం కూడా మంచిగానే పట్టిద్దండి. ఇప్పుడు కారం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుంటాం మంచిగా. ఈ కారం కూడా మామిడికాయ ముక్కలకి మంచిగా పట్టాలి. మీరు మామిడికాయ పచ్చడి అప్పటికప్పుడు మీరేమి ఎండలో పెట్టనవసరం లేదు, ఏం చేయనవసరం లేదు. అప్పటికప్పుడు ఇలా పచ్చడి చేసుకుని కలుపుకుని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. రోటి పచ్చడి, మామిడికాయ రోటి పచ్చడి ఎలా ఉంటుందన్నది నా కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా కొంచెం కారం పట్టింది. చూసారు కదా, మామిడికాయ కాబట్టి కొంచెం కారం అన్నది పట్టింది. ఒకసారి కలిపేసుకోండి మంచిగా. కలుపుతుంటేనే ఆ స్మెల్కి నోరంతా ఊరుతుంది. పుల్లగా పులుపుని చూస్తే అందరికీ నోరు ఊరుతుంది కంపల్సరీ. చూసారు కదా, ఇప్పుడు మనం మంచిగా ఇలా కలిపేసుకుందాం. ఈ కలుపుకున్న దాన్ని మనం తాలింపు వేసుకోవాలి. ఆ తాలింపు ఎలా వేయాలన్నది కూడా నేను మీకు చూపిస్తాను. తాలింపు వేసుకుంటే ఈ రోటి పచ్చడి మనకి రెడీ అయిపోయినట్టు. సమ్మర్లో కంపల్సరీ ఈ రోటి పచ్చడి అనేది చేసుకుని మంచిగా ఎంజాయ్ చేయాలి. చూసారు కదండి, నేను మామిడికాయ రోటి పచ్చడికి తాలింపు కూడా రెడీ చేసేసుకున్నాను. తాలింపు వేసేసుకుంటాను. ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. నేను కరివేపాకు వేయట్లేదు, మీకు కావాలంటే కరివేపాకు కూడా కలుపుకోవచ్చు. కొంచెం నూనె పోయండి. మామిడికాయ కదా, పచ్చి మామిడికాయ కదా, నూనె పీల్చుకుంటుంది. ఈ నూనె కొంచెం పోయడం వల్ల మామిడికాయ పచ్చి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. చూసారు కదండి, ఇది మామిడికాయ తాలింపు కూడా వేసేసుకున్నానండి. కొంచెం నూనె అయితే పట్టిద్దండి ఇందులో. ఒక గంట తర్వాత ఇందులో ఉన్న నూనె అంతా మామిడికాయ తీర్చేసుకుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది మామిడికాయ రోటి పచ్చడి, సూపర్ ఉంటుంది. ఇంకెందుకు లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ మామిడికాయ రోటి పచ్చడి ఎలా ఉందని టేస్ట్ చూద్దాం. పుల్లగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కారంగా పుల్లగా మామిడికాయ రోటి పచ్చడి సూపర్ ఉంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మామిడికాయ రోటి పచ్చడి చేసుకుని ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి.